హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీహరిని. వెల్కమ్ టు శ్రీహరి స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్తో ముందుకొచ్చాం. అదే సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ ద నౌన్స్. అంటే సింగులర్ ఇచ్చినప్పుడు దాన్ని ప్లూరల్లోకి ఏ విధంగా మార్చాలి. సింగులర్ అంటే మీకు తెలిసిందే, ఏకవచనము, ప్లూరల్ అంటే బహువచనము. ఒకటి ఉంటే దాన్ని సింగులర్ అంటాము, ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్ని ప్లూరల్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అయితే ఈ సింగులర్ ప్లూరల్ అనేది మనకి రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఒకటి రెగ్యులర్ ప్లూరల్ ఫార్మ్స్, రెండవది ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫార్మ్స్. అసలు రెగ్యులర్ ప్లూరల్ ఫార్మ్స్ అంటే అర్థం ఏంటండి అంటే, ఏదైనా నౌన్కి కనుక మనం ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయడం ద్వారా మనకి ప్లూరల్ ఫామ్ అనేది వస్తే దాన్ని రెగ్యులర్ ప్లూరల్ ఫామ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము. ఇక్కడ మనకి చిన్న చిన్న రూల్స్ కొన్ని ఉన్నాయి. వాటి నుంచి మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ సింగులర్లో ఉండేదాన్ని ప్లూరల్లోకి ఏ విధంగా మార్చాలో చూద్దాం. ఇక్కడ రూల్ నెంబర్ 1 చూడండి. వి యాడ్ ఎస్ టు ఫార్మ్ ద ప్లూరల్స్ ఆఫ్ ద మోస్ట్ నౌన్స్. అంటే మనం ఎన్నో రకాలైనటువంటి నౌన్స్ని తీసుకుంటూ ఉంటాము. వాటన్నింటినీ ప్లూరల్లోకి మార్చాలంటే చాలా మట్టుకు నౌన్స్ మనం తెలుగులో ఏ విధంగా అయితే లు అనేది యాడ్ చేస్తాం, అలాగే ఇంగ్లీష్లో ఎస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. యాంట్, దానికి ఎస్ యాడ్ చేశాను, యాంట్స్ అయింది ప్లూరల్ నౌన్. బ్యాట్, దానికి ఎస్ యాడ్ చేశాను, బ్యాట్స్. క్యాట్, క్యాట్స్. డాగ్, డాగ్స్. ఎగ్, ఎగ్స్. గర్ల్, గర్ల్స్. ఇక రూల్ నెంబర్ 2లోకి వెళ్తే, వి యాడ్ ఈఎస్ ఆఫ్టర్ నౌన్స్ ఎండింగ్ ఇన్ ఎస్, ఎక్స్, ఎస్హెచ్, సిహెచ్. చూడండి, చివర ఏదైనా నౌన్ కనుక చివర ఎస్ కానీ, ఎక్స్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ ఏదైనా ఇలాంటి వాటితో కనుక ఎండ్ అయినట్లయితే మనం ఏం చేస్తామంటే దానికి జస్ట్ ఈఎస్ యాడ్ చేయడం ద్వారా మనకి ప్లూరల్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ బస్ అనేది ఎస్ వచ్చింది కాబట్టి దానికి మనము ఈఎస్ యాడ్ చేసాము, అది బస్సెస్ అయింది. నెక్స్ట్ బాక్స్, బాక్సెస్. మ్యాచ్, మ్యాచెస్. బ్రష్, బ్రషెస్. ఇలా నెక్స్ట్ రూల్ ఏం చెప్పుకున్నాం. వీ యాడ్ ఎస్ ఆఫ్టర్ నౌన్స్ ఎండింగ్ ఇన్ ఏవై, ఈవై, ఓవై అండ్ యువై. చివరిలో ఏవై కానీ, ఈవై కానీ, ఓవై కానీ, యువై కానీ ఇలాంటివి ఏవైనా వస్తే మీరు డైరెక్ట్గా దానికి ఎస్ యాడ్ చేసుకోండి. ఆర్ఏవై, రే. వైతో ఎండ్ అయింది కాబట్టి ఎస్ యాడ్ చేయండి, రేస్ అవుతుంది. అలాగే కీజ్, కీ, కీజ్. టాయ్, టాయ్స్. గై, గైజ్. ఇక రూల్ నెంబర్ 4లోకి వెళ్ళేసరికి రీప్లేస్ ద ఫైనల్ లెటర్ వై విత్ ఐఈఎస్ ఇన్ నౌన్స్ ఎండింగ్ ఇన్ కాన్సోనెంట్ లెటర్ ప్లస్ వై. అంటే చివరిలో కనుక ఒక కాన్సోనెంట్ లెటర్ వచ్చి దాని తర్వాత మనకి వై కనుక వచ్చినట్లయితే దాన్ని ప్లూరల్లోకి మార్చాలంటే ఏం చేయాలి? ఆ చివరి ఉండేటటువంటి వైని తీసేసి వై ప్లేస్లో ఐఈఎస్ అనేది యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే మనకి దానికి ప్లూరల్ ఫామ్ వచ్చేస్తుంది. సిటీ, సిటీ ఇది కాన్సోనెంట్ లెటర్ అండ్ వై. సిటీ, సిటీస్. లేడీ, లేడీస్. బేబీ, బేబీస్. నెక్స్ట్ రూల్ నెంబర్ 5లో చూద్దాము. మనకి రీప్లేస్ ద లెటర్స్ విత్ విఈఎస్ ఇఫ్ ద లెటర్స్ ఎండ్ ఇన్ ఎఫ్ఈ. ఒకవేళ వర్డ్స్ అనేది ఎఫ్ఈతో ఎండ్ అయినట్లయితే మనం ఏం చేయాలంటే ఆ చివరి ఉండేటువంటి ఆ ఎఫ్ఈని విఈఎస్గా మార్చాలి. ఆ ఎఫ్ఈని తీసేసి విఈఎస్గా మార్చండి. వైఫ్, మీకు ఒక భార్య ఉందనుకోండి, వైఫ్. మోర్ దాన్ వన్, ఒకరికంటే ఎక్కువ ఉంటే ఇంక అయిపోయారే, వైవ్స్. లైఫ్, మన జీవితం ఒకటే, లైవ్స్. ఒకటి కంటే ఎక్కువ ఉంటే అవి జీవితాలు. అలాగే నైఫ్, కత్తి. నైవ్స్, కత్తులు. అది ఓకే. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద నౌన్స్ ఎండింగ్ ఇన్ ఓ ఫార్మ్ ద ప్లూరల్స్ బై యాడింగ్ ఈఎస్. మనకు తెలుసు చాలా నౌన్స్ని మనం ఈఎస్ యాడ్ చేయడం ద్వారా మనం ప్లూరల్ నౌన్స్ని ఫామ్ చేయొచ్చు. ఇందులో హీరో, హీరోస్. టొమాటో, టొమాటోస్. పొటాటో, పొటాటోస్. వాల్కెనో, వాల్కెనోస్. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ఫార్మేషన్. ఏంటి ఇర్రెగ్యులర్ ఫార్మేషన్ అంటే,
జస్ట్ ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయడం ద్వారా మనకి ప్లూరల్ నౌన్ రాలేకపోయినట్లయితే దాన్ని రెగ్యులర్ ఫార్మేషన్ అంటున్నాను. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. షీప్, సింగులర్కి ప్లూరల్కి కూడా షీపే. మీ దగ్గర ఒక షీప్ ఉంది, దాన్ని షీప్ అనాలి. 2 షీప్ ఉంటే 2 షీప్, దాన్ని షీపే అనాలి. అంటే సింగులర్లోనూ షీపే, ప్లూరల్కి కూడా షీపే. నెక్స్ట్ డియర్, డియర్ జింక. ఒకటి ఉంది మీ దగ్గర, 1 డియర్. 10 ఉన్నాయి, 10 డియర్. ఒకటి ఉన్నా 10 ఉన్నా మీరు డియరే అనాలి. నెక్స్ట్ ఫిష్, మీ దగ్గర ఒక చేప ఉంది, ఫిష్ అనండి. 100 చేపలు ఉన్నాయి అయినా ఫిష్ అనండి. మూజ్, మూజ్ అంటే ఇది ఒక రకమైనటువంటి డియర్ జాతికి చెందినటువంటి ఒక జంతువు. అది ఒకటి ఉంది మీ దగ్గర, మూజ్ అనండి. మోర్ దెన్ 1, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి, అప్పుడు కూడా మూజ్ అనండి. నెక్స్ట్ పన్ను, టూత్. మీ దగ్గర మీకు ఒక పన్ను ఊడిపోయింది అనుకుందాం, అప్పుడు టూత్ అనండి. అలా కాదు, ఎవడో కొట్టాడు, లాగిపెట్టి కొట్టాడు, అప్పుడు 32 పళ్ళు ఊడిపోయినాయి, అప్పుడు మీరు ఏమనాలి? టీత్ అనాలి. నెక్స్ట్ పాదం, ఫుట్. ఒక పాదం మోపారు, అప్పుడు ఫుట్ అనండి. 2 పాదాలు మోపారు, ఫీట్ అనండి. నెక్స్ట్ గూజ్, గూజ్. గూజ్ అంటే ఇది ఒక రకమైనటువంటి నీటి బాతు, దాన్ని ప్లూరల్గా మార్చాలంటే చేసేదేం లేదు, జస్ట్ ఇక్కడ ఉండేటువంటి వవెల్స్ రెండింటినీ ఈగా మార్చారు అంతే. గూజ్, గీజ్. నీటి బాతు, ఒకటి ఉంటే గూజ్ అనండి, ఒకటి కంటే ఎక్కువ ఉంటే గీజ్ అనండి. నెక్స్ట్ కాఫ్, కాఫ్. దీంట్లో ఎల్ సైలెంట్ అండి. కాఫ్ ప్లూరల్ చేయాలంటే కావ్స్. అంటే చివరి ఉండేటువంటి ఎఫ్ని తీసేసేవాడు విఎస్గా మార్చాడు, సో ఇదేమవుతుంది? కావ్స్ అవుతుంది. నెక్స్ట్ హాఫ్, దీంట్లో కూడా ఎల్ సైలెంటే. హాఫ్ అంటే సగం, హాఫ్స్ అంటే సగాలు. అంటే నా దగ్గర ఇటు సైడ్ ఒక సగం ఉంది, ఇటు సైడ్ ఇంకొక సగం ఉంది, అప్పుడు దాన్ని నేను 2 హాఫ్స్ అంటాను. నెక్స్ట్ వన్ లోఫ్, లోఫ్. లోఫ్ అంటే రొట్టె, ఒకటి కంటే ఎక్కువ రొట్టెలు ఉంటే దాన్ని లోవ్స్ అంటాం. నెక్స్ట్ మౌస్, మౌస్ అంటే ఒకే ఒక చుంచుంటే దాన్ని మౌస్ అంటాను, ఒకటి కంటే ఎక్కువ ఉంటే మైస్ అంటాను. అదే ఇదే మౌస్కి మౌజెస్ కూడా ఉంటుంది, మౌజెస్ కూడా ఉంటుంది. అది ఇప్పుడు అంటే మీకు కంప్యూటర్కి సంబంధించినటువంటి మౌస్ ఉంటుంది చూడండి, అది మీ దగ్గర ఒకటి ఉంటే మౌస్, ఒకటి కంటే ఎక్కువ ఉంటే మౌజెస్. నెక్స్ట్ లవ్స్, లవ్స్. మీ తల్లో ఏదో ఒక పెయిన్ పడింది, అది లవ్స్. ఒకే ఒక పెయిన్ ఉంది, లవ్స్. ఎన్ని ఉన్నాయి? లైస్. లీఫ్, ఆకు, ఒకటి. లీవ్స్, ఆకులు ఎక్కువ. డై, పాచిక, ఒకటే ఉంది, మోర్ దాన్ 1 ఉంటే డైస్. ఆక్స్, ఎద్దు, ఒకే ఒక ఎద్దు ఉంటే ఆక్స్ అనండి, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఆక్సెన్. మ్యాన్, ఒకే ఒక మనిషి ఉంటే మ్యాన్ అనండి, ఒకరికంటే ఎక్కువ ఉంటే మెన్ అనండి. ఒకే ఒక స్త్రీ ఉంటే ఉమెన్ అనండి, ఒకరికంటే ఎక్కువ ఉంటే విమెన్ అనండి. చైల్డ్, బిడ్డ. ఏది బిడ్డ? చైల్డ్ అంటే బిడ్డ, చిల్డ్రన్ అంటే బిడ్డలు, పిల్లలు. నెక్స్ట్ పర్సన్, పర్సన్ అంటే వ్యక్తి. దీనికి ప్లూరల్ వచ్చేసి ఎక్కువగా పీపుల్ని ఉపయోగించడం జరుగుతుంది, అలాగే పర్సన్స్ కూడా యాక్సెప్టబులే. పర్సన్, పీపుల్ ఆర్ పర్సన్స్. సెల్ఫ్, సెల్ఫ్ యొక్క ప్లూరల్ వచ్చేసి సెల్స్. మరి ఈ సెల్ఫ్కి మీనింగ్ అంటూ ఏమీ లేదండి, కానీ మనం ప్రొనౌన్స్ని ఫామ్ చేసేటప్పుడు ఇవి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ సెల్ఫ్ అన్నాను, దాన్ని ప్లూరల్ చేసేటప్పుడు యువర్ సెల్ఫ్స్. అలాగే నెక్స్ట్ ఇది షెల్ఫ్,
ఈ షెల్ఫ్ అంటే అర, మనకు తెలిసిందే. దీన్ని ప్లోరల్ చేయాలంటే జస్ట్ ఆ చివరి ఉండేటువంటి ఎఫ్ని తీసేసి దాని ప్లేస్లో విఈఎస్ పెట్టండి. ఇక లాస్ట్లో పందితో ముగిద్దాము. స్వైన్, ఇది సింగులర్ అయినా ప్లోరల్ అయినా, 1 ఉన్నా 100 ఉన్నా పందే. పంది పంది పందే. సింగులర్ అయినా స్వైనే, ప్లోరల్ అయినా స్వైనే. సో ఈ విధంగా సింగులర్ ప్లోరల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కొద్దిగా మీకు ఇచ్చాను. థ్యాంక్ యూ.